నమస్తే, నేను అంకిత. పిఠాపురంలో అత్యంత ఆధునిక అలాగే కార్పొరేటర్ మోడల్ ఒక ప్రజా హాస్పిటల్ని నిర్మించాలని ఉపాసన అనుకుంటున్నారు. దీనికోసం 10 ఎకరాల భూమిని ఆవిడ కొనుగోలు చేశారని తెలుస్తుంది. అయితే ఈ హాస్పిటల్ కోసం ఏకంగా 300 కోట్లు ఖర్చు చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఉపాసన స్పీడ్ చూసి మామ పవన్ కళ్యాణ్ షాక్ అవుతున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు కేవీవి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే పిఠాపురంలో ఒక మంచి కార్పొరేటర్ హాస్పిటల్ టైప్లో కట్టాలి ప్రజా హాస్పిటల్ని అనేసి ఉపాసన అనుకుంటున్నారు. అయితే దీనికోసం 10 ఎకరాల భూమిని ఆవిడ ఆల్రెడీ కొనుగోలు చేశారట. అలాగే ఈ హాస్పిటల్ ఎంత న్యూ టెక్నాలజీతో చేయాలి అనేసి దీనికోసం 300 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. సో ఉపాసన ఇంత స్పీడ్గా ఉండడంతో ఆవిడ మామ పవన్ కళ్యాణ్ అసలు ఆవిడ స్పీడ్ని చూసి షాక్ అయినట్లు తెలుస్తుంది. మరి సడన్గా ఉపాసనకి పిఠాపురంలోనే ఎందుకు హాస్పిటల్ నిర్మించాలనిపిస్తుంది? సో ఒకటమ్మా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురాన్ని ఆయన ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా ఎన్నుకున్నారో ఎలక్షన్లో జనసేన తరపు నుంచి అక్కడ పోటీ చేశారు ఆయన. సో ఎలక్షన్ ముందు జరిగిన క్యాంపెయినింగ్లో రామచరణ్ గారు వీళ్ళందరూ కూడా, ఉపాసన గారు వీళ్ళందరూ కూడా ఆయనకి మద్దతుగా అక్కడికి తిరగడం, సో ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చాలామంది వెళ్ళడం, క్యాన్వాసింగ్ చేయడింది. ఆ సందర్భంగా క్యాన్వాసింగ్ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలకు ఒక ప్రామిస్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇక్కడ మీరు కానీ మా చిన్నమాంగారైన పవన్ కళ్యాణ్ గారిని మీరు గెలిపిస్తే, అత్యధికమైన మంచి బాజీ మెజార్టీతో గెలిపిస్తే, సో డెఫినెట్గా మంచి అత్యాధునికమైన అంగులతోటి ఒక అధునాతనమైన కార్పొరేట్ స్టైల్లో ఒక హాస్పిటల్ మీకు నిర్మించేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఓకే. సో ప్రామిస్ చేసిన ప్రకారమే ఈ మధ్య కాలంలోనే దానికి తగ్గట్టుగానే ఒక 10 ఎకరాల భూమి కూడా ఆమె కొనుగోలు చేశారని, ఒక 300 కోట్లు, మీరు చెప్పినట్టుగా 300 కోట్ల రూపాయలతో, సో ఒక అన్ని అంగులతో కలిసిన, అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో దాంట్లో ఉన్నారు. సో మీరు చూసుకుంటే ఫస్ట్ టైం అసలు హాస్పిటల్ని ఒక కార్పొరేట్ రంగంలో తీసుకొచ్చింది వాళ్ళ తాతగారు ప్రతాప్ రెడ్డి గారే. సో ఆయన అంతకుముందు ఏదో క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు అనే పేర్లుండి అటువంటి దాన్ని ఒక్కసారిగా కార్పొరేట్ రంగంలోకి ఒక హాస్పిటల్ని తీసుకొచ్చింది మొట్టమొదటిగా వాళ్ళే. సో ఆ విధంగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దేశవ్యాప్తంగా కూడా పెట్టారు. మొత్తం ఇటు అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో అపోలో అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సో డెఫినెట్గా అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ, అక్కడున్న ఎక్విప్మెంట్ కానీ, అక్కడున్న మెషినరీ కూడా ప్రతిదీ కూడా అధునాతకమైన అంగులతోటే ఉంటాయి. సో డెఫినెట్గా అలాగే ఒక క్రెడిబిలిటీ కూడా ఉంది. అపోలోకి వెళ్తే డెఫినెట్గా మనకి ప్రాణహాని ఉండదు. సో డెఫినెట్గా అని చెప్పి ఒక మంచి మార్కెట్లో కూడా వాళ్ళకి ఒక పేరు తెచ్చుకున్నారు. సో ఆ దిశగా ఆ తాతగారి బాటలో ఈవిడ కూడా నడుస్తూ, ఈవిడ కూడా బిజినెస్లో చేదోడు వాదోడుగా ఉంటూ, అలాగే ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడ మొత్తం ఎక్కడ చూసినా సరే అపోలో ఫార్మసీస్ పెట్టడం జరిగింది. సో వాటిల్లో కూడా అది మంచి లాభానికి లాభాను, మంచి సర్వీస్ కూడా ఇస్తున్నారు ఆవిడ. సో డెఫినెట్గా ఒక విజనరీ ఉన్న ఉమెన్ ఆవిడ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే హాస్పిటల్ బాధ్యతలన్నీ ఉపాసనకి ఇచ్చుంటారంటారా? సో ఉపాసనకి ఇవ్వడానికి ఏముంది, ఆల్రెడీ వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళు ఆ లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదేమీ పెద్ద కష్టం కాదు, ఈజీగా రన్ చేస్తారు. ఎందుకంటే దానికి తగ్గ ఆ సెటప్ కానీ, ఆ డాక్టర్స్ కానీ, ఆ టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి అది ఉంది కాబట్టి, అదే లైన్లో ఉన్నారు కాబట్టి, అదే మెయిన్ బిజినెస్ కాబట్టి వాళ్ళకి. సో వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎన్నో హాస్పిటల్ నిర్వర్తిస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్గా వాళ్ళకి అది పెద్ద కష్టమైన విషయం కాదు. జస్ట్ అది ఒక చాలా ఈజీగా దాన్ని నిర్వర్తిస్తారు. అంటే ఆల్రెడీ వాళ్ళ ప్రవృత్తి అదే కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి హాస్పిటల్ నిర్మిస్తారని, అదేవిధంగా అక్కడున్న ప్రజలకి మంచి ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందిస్తారని మనం ఆశిద్దాం. డెఫినెట్గా చేస్తారు కూడా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సో ఏదైతే వాళ్ళ చిన్నమాంగారు గురించి ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రామిస్ చేసిందో దాన్ని ఆ దిశగా ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆవిడ ఇప్పుడు అడుగులు మొదలుపెట్టారు. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది 10 acres. సో తొందరలోనే దానికి భూమి పూజ కూడా చేసి
హాస్పిటల్ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఈ హాస్పిటల్ ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే మామూలుగా చూసుకుంటే జనరల్‌గా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేసరికి అందరికీ ఒక చిన్నతనంగా అనిపిస్తదనమాట. అమ్మో! గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాలన్న ఫీలింగ్ వస్తది. మరి ఇప్పుడు పిఠాపురంలో నిర్మించబోయే హాస్పిటల్ అసలు ఎలా ఉండబోతుందంటారు? సో డెఫినెట్‌గా కార్పొరేట్ స్టైల్‌లోనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కార్పొరేట్ లైన్‌లో ఉన్నారు కాబట్టి, ఇది డెఫినెట్‌గా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్‌కి భిన్నంగానే ఉంటది. సో డెఫినెట్‌గా సర్వీస్ వైస్ గానీ మల్టీ స్పెషాలిటీ అంటే డెఫినెట్‌గా అక్కడ వీళ్ళు అన్ని సేవలు కూడా అందిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్‌గానే వాళ్ళకి ఆల్రెడీ ఆ కార్పొరేట్ ఎక్స్‌పోజర్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇప్పుడు ఏ కన్సల్టెన్సీ కావాలన్నా కూడా ఇప్పుడు బై ఫోన్‌లోనే తీసుకుంటున్నారు. సో వీడియో కాల్‌లోనే మీకు అంతా కూడా చేస్తున్నారు. సో డెఫినెట్‌గా ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్‌లో వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. సో మన జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. సో ఏదన్నా అక్కడున్న డాక్టర్లకు ఏదన్నా కావాలంటే కూడా ఇక్కడున్న డాక్టర్లు కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తారు. ఓకే. సో డెఫినెట్‌గా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్‌గా ఒక మంచి హాస్పిటల్ కడతారని, ఒక మంచి సర్వీస్ ఇస్తారు వాళ్ళు. ఆ విధంగానే ఆవిడ ఏదైనా సరే చెప్తే చేసే మనిషి ఆవిడ. సో క్రెడిబిలిటీ ఉన్న అమ్మాయి. సో డెఫినెట్‌గా ఆవిడ చినమామ గారికి తలవంపులు అయితే తీసుకురాదు. డెఫినెట్‌గా అదొక యాడ్ ఆన్ ప్లస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్‌గా ఇది ఒక ఆయుధంగానే మారుతుంది హాస్పిటల్. సో డెఫినెట్‌గా ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఆయన ఏదైతే ఇప్పుడు పిఠాపురం ఉందో దాన్ని ఒక రాజకీయంగా కూడా ఒక పదిలంగా ఉండడం కోసం ఆ ప్లేసు. సో మరి ఇంకొకసారి కూడా ఇంకా అక్కడి నుంచి ఆయన నెగ్గడానికి ఈ హాస్పిటల్ కూడా ఇతోధికంగా ఉపయోగపడుతుందని మనం ఆశించవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు చూస్తే పిఠాపురంలోనే కాకుండా ఆంధ్రాలో ఇంకా ఏ ప్లేసెస్‌లో అయినా ఇంకా కొన్ని ఇలాంటి హాస్పిటల్ నిర్మించాలనే ఐడియా ఉంటదంటారా? సో డెఫినెట్‌గా అది మరి వాళ్ళ బడ్జెట్, వాళ్ళ యొక్క ప్లానింగ్ బట్టి ఉంటదమ్మా. అది మనం చెప్పలేం కదా! సో ఎక్కడెక్కడ పొటెన్షియల్ ఉందో అక్కడక్కడ అంతా కూడా వాళ్ళు డెఫినెట్‌గా పెట్టడానికి ఛాన్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ చిన్నమామ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ రోజున వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ ప్రామిస్‌ని ఆ యొక్క ఏదైతే వాళ్ళ చెప్పిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ పెడుతున్నారు. ఫ్యూచర్‌లో కూడా ఏముంది ఇప్పుడు ఏపీలో కూడా పొటెన్షియల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి, సో అది మనకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి, సో డెఫినెట్‌గా వాళ్ళు అనుకుంటే డెఫినెట్‌గా ఇప్పుడు ఏదైతే ఈ రోజున ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్‌లో కూడా డిఫరెంట్ లొకేషన్‌లో ఉన్నాయి కదా! సో అలాగే అక్కడ కూడా ఎక్కడన్నా కూడా పెట్టడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో అది ఇంకా వాళ్ళకి సంబంధించిన విషయం అది. సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం. సో పలానా చోట పెడతారని మనం వేగ్గా చెప్పలేం. అది కేవలం వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి, వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ పొటెన్షియల్ ఉందో అక్కడ మేబీ పెట్టొచ్చు. వివిధ ప్రాంతాల్లో పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.